తెలుగుదేశం మహానాడుకు రంగం సిద్ధమైంది. కడప గడపలో తొలిసారిగా జరుగుతున్న టీడీపీ మహావేడి కోసం పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. రేపటి నుంచి 3 రోజుల పాటు మహానాడు ప్లేనరీ జరగనుంది. చివరి రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. కమలా నియోజకవర్గం పబ్బాపురం సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. ఇవాళ సాయంత్రం టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కడప చేరుకోనున్నారు. కొప్పం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కడప చేరుకుంటారు. ఇప్పటికే మంత్రులు, పార్టీ అగ్రనేతలు తరలివచ్చారు. మహానాడు ప్రాంగణం పరిసరాలతో పాటు కడప, కమలాపురం జాతీయ రహదారుల వెంట ఎటు చూసినా పసుపు వర్ణమే కనిపిస్తుంది. ఫ్లెక్సీలు, జెండాలు, స్వాగత తోరణాలతో దారులన్నీ ప్రత్యేక శోభ సంతరించుకుంటున్నాయి. రేపు ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభం కానుంది. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ చరిత్రను వివరిస్తూ రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలకనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ మౌలిక సిద్ధాంతాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రూపొందించిన మై టీడీపీ యాప్ ఆవిష్కరించున్నారు. రెండో రోజు ప్రతినిధుల సభలో పాటు పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించున్నారు. తొలి 2 రోజులు 25,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 450 మంది కూర్చునేలా సభావేదిక ఏర్పాటు చేశారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. రాజేంద్ర, ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్న ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్తగానే ఉంటుంది. అత్యంత సంబరంగా తెలుగుదేశం పార్టీ వారు నిర్వహించుకునేటటువంటి మహానాడుకు యావత్ రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ఇటు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కడప జిల్లాకు తరలి రానున్నారు. ఇప్పటికే మినీ మహానాడులు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించారు. ప్రధానంగా 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో మినీ మహానాడును కూడా నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలతో పాటు అలాగే పార్టీని ఎలా పటిష్టం చేసుకోవాలి, అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఇటు నియోజకవర్గాల నుంచి జిల్లాల నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహానాడు కూడా పంపించడం జరిగింది. ఇదే నేపథ్యంలో రేపటి నుంచి కూడా అంగరంగ వైభవంగా దగ్గర 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడుకు కడప జిల్లా వేదికగా మారింది. సీకేదిన్నె మండలంలో అంటే రాయచోటికి వెళ్ళేటటువంటి రహదారిలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చేటటువంటి వేల వాహనాలకు 300 ఎకరాల స్థలాన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే కడప పట్టణం అంతా కూడా పూర్తిగా పసుపుమయంగా మారిపోయింది. మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కూడా అన్ని మార్గాలన్నీ కూడా కడప వైపే ఇప్పుడు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప చేరుకోనున్నారు. మరోపక్క మంత్రులు అలాగే ముఖ్యమైన టీడీపీ నేతలందరూ కూడా ఇప్పటికే కడపలోనే ఉన్నారు. మహానాడు జరుగుతున్నటువంటి ప్రాంగణాన్నంతా కూడా పరిశీలించారు. 3 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయన్న దానిపైన కూడా చర్చలు జరిపి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఈ కార్యక్రమానికి నియమించడం జరిగింది. ఎవరికి కేటాయించినటువంటి పనులు, విధులు వారు సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి అధిష్టానం నుంచి కూడా ఆదేశాలు అందాయి. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, గతంలో ప్రతి సంవత్సరం కూడా మహానాడిని ఒక్కొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయడం, ప్రధానంగా అక్కడ పార్టీని పటిష్టం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రధాన ఎజెండాగా చేర్చుకొని తీర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితిని కూడా గమనించవచ్చు. అయితే ఇప్పుడు తొలిసారిగా కడప గడపలో మహానాడు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా రాయలసీమ అభివృద్ధిపైనే ఈ ఎక్కువగా కూడా చర్చ ఉండబోతున్నట్టుగా కూడా ఇటు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. కంప్లీట్గా అంటే ఇప్పటి వరకు కూడా రాయలసీమకు టీడీపీ చేసినటువంటి అభివృద్ధిని చర్చిస్తూ అలాగే భవిష్యత్తులో రాయలసీమ కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా మహానాడులో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 20 అంశాలు కంప్లీట్గా దీనికి సంబంధించి ఈరోజు అంటే మహానాడులో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో మొదటి రోజు తీర్మానాలన్నీ కూడా ప్రవేశపెడతారు. 2వ రోజు వాటిపైన చర్చ సాగుతుంది. 3వ రోజు ఆమోదం తెలపనున్నారు. అయితే 2 రోజుల పాటు మహానాడు నిర్వహించి 3వ రోజు దగ్గర 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. కడప వేదికగా మొత్తం
మొత్తం భారతదేశాన్నంతా కూడా తమ వైపు తిప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించేటటువంటి పార్టీలలో ప్రత్యేకంగా టీడీపీకి ఒక గుర్తింపు ఉంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించడమే కాకుండా దగ్గర అత్యధిక సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీగా ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి నేపథ్యంలో పార్టీ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా కూడా పూర్తిగా సహాయ సహకారాలు అండదండలు అందించేందుకు ముందుంటామని చెప్పేసినటువంటి నేపథ్యంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి కోసం ప్రత్యేకంగా బీమా కూడా వారికి అందజేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రతిష్టత కోసం అలాగే సంస్థాగతంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన కూడా కంప్లీట్గా చర్చ సాగేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక వార్త అయితే వినిపిస్తోంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిని ఎన్నుకునేటటువంటి తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి అలాగే పార్టీ అధ్యక్షునిగా జాతీయ అధ్యక్షునిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నారా లోకేష్కి ఈసారి ప్రపోజల్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి మాత్రం పార్టీ వర్గాలు ఎవరు కూడా అధికారికంగా అయితే ధృవీకరించలేదు. కానీ అది ఉండే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం సాగుతోంది. చాలా వరకు కూడా యువత ముందుకు రావాలి, రాజకీయాలపైన పూర్తిగా దృష్టి సారించాలి అన్నటువంటి నినాదంతో ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం పోతున్నటువంటి నేపథ్యంలో ఈ మహానాడులో లోకేష్ని జాతీయ అధ్యక్షునిగా ప్రకటించాలన్నటువంటి తీర్మానం ఏదైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం అయితే ఒకటి సాగుతోంది. సో మిగిలిన ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి అలాగే మహిళా సాధికారతకు సంబంధించి పార్టీ ఇవన్నీ కూడా తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. మొత్తానికి మాత్రం మహానాడు వేదికగా టీడీపీ కార్యకర్తలు ఒక పండగ నిర్వహించుకోబోతున్నారు. 3 రోజుల పాటు కడప గడపలో ఈ మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పార్టీ కూడా పూర్తిగా సిద్ధమైంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ హరికిషన్. తెలుగుదేశం మహానాడుకు రంగం సిద్ధమైంది. కడప గడపలో తొలిసారిగా జరుగుతున్న టీడీపీ మహావేడుక కోసం పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. రేపటి నుంచి 3 రోజుల పాటు మహానాడు ప్లేనరీ జరగనుంది. చివరి రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. కమలాపురం నియోజకవర్గంలోని పబ్బాపురం సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. ఇవాళ సాయంత్రం టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కడప చేరుకోనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కడప చేరుకుంటారు. ఇప్పటికే మంత్రులు పార్టీ అగ్రనేతలు తరలి వస్తున్నారు. మహానాడు ప్రాంగణం పరిసరాలతో పాటు కడప కమలాపురం జాతీయ రహదారుల వెంట ఎటు చూసినా పసుపు వర్ణమే కనిపిస్తుంది. ఫ్లెక్సీలు, జెండాలు, స్వాగత వర్ణాలతో దారులన్నీ ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి.